పేరెంట్స్ అలాంటి వాళ్ళు కాదు, చాలా గొప్పవాళ్ళు, పుణ్యాత్ములు. నీకు మీ వాళ్ళు గొప్ప అయితే నాకు మా అమ్మ గొప్ప. నేను చావటం కాదు, మృణాలిని దేవిని చంపాలి. నేనేంటో నిరూపించుకోవాలి, మా అమ్మను రక్షించుకోవాలి. నేనొచ్చింది ఆయనతో ఆప్యాయంగా కబుర్లు చెప్పడానికో ఆయన చూసి మురిసిపోవడానికో కాదు. మరి ఆయన్ని మెడబట్టి బయటికి గంటానికి. రమ్మను, మీ ఆయన్ని బయటికి రమ్మను. గట్టిగా అరవకురా, ఆయన వింటే ఫీల్ అవుతారా? నువ్వు ఇంత పిచ్చిదాని వింటమ్మా? నేను ఎన్ని కష్టాలు పెట్టాడో మర్చిపోయావా? గుర్తు చేయమంటావా? ఆ రాక్షసుడి గురించి నువ్వు ఫీల్ అవుతావేంటమ్మా? ఎంతైనా ఆయన మీ నాన్నగారు, కాస్త మర్యాదగా మాట్లాడు. రాక్షసుడు అంటే ఏంటి? ఏంట్రా, ఎప్పుడో ఏదో చెడ్డగా ప్రవర్తించారని ఆయనకు చెడ్డవాడని ముద్ర వేసేస్తావా? ఏ మారకూడదా? మంచివాడు కాకూడదా? ఎందుకు మారకూడదు? అలా మారడానికి ఆయనకు 100 అవకాశాలు ఇచ్చాం. మారిపోయాడేమోనని 1000 సార్లు నమ్మాం. ఏమైంది? ప్రతిసారి మోసం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు. నమ్మకం అనే మాట అంటేనే వ్యక్తి కలిగేలా చేశాడు. అది ఒకప్పటి సంగతిరా, దాని సంగతి మర్చిపో. ఇప్పుడు సరికొత్తగా ఆయనలో ఏమైనా జ్ఞానోదయం అయిందంటున్నా, మహాత్ముడిగా మారిపోయాడంటున్నా. ఒరే, ఒక్కసారి ఆయన మొహం చూస్తే నీకే తెలుస్తుందిరా, ఆయనలో మార్పు అర్థమవుతుంది. చేసిన తప్పులకి ఎంతగానో పశ్చాత్తాపడుతున్నారు. ఇంట్లోకి రావడానికి మొహం చెల్లడం లేదంటూ రోడ్డు మీద నిలబడితే నేను బ్రతిలాడి తీసుకొచ్చాను. అందుకు మీ ఆవిడే సాక్ష్యం. కావాలంటే అడుగు. సంజయ్ చెప్పవే. అవును ప్రతాప్, మావయ్య గారిలో మార్పు కనిపిస్తుంది. ఆయన ఇదివరకటి మనిషి కాదు, నమ్మొచ్చు. నిన్ను చూడాలని చాలాసార్లు అడిగారు ప్రతాప్. ఒరే, ఒక్కసారి వెళ్ళి మీ నాన్నగారితో ఆప్యాయంగా మాట్లాడరా. మనసులోంచి కోపాన్ని తుడిచేయరా. ఒరే, నువ్వు కలవాలి అనుకున్నా కూడా మీ నాన్నగారు ఎక్కువ రోజులు మన కళ్ళ ముందు ఉండర్రా. ఆయనకి బ్రెయిన్ ఆఫ్ జబ్బు ముదిరిపోయిందట. ఇక ఎక్కువ రోజులు బ్రతకరని డాక్టర్లు తేల్చేశారట. చనిపోయే ముందు మాధురికి హవేలీలో మహారాణి యోగం పట్టడం కోసం ఎంతో ఆరాట పడుతున్నావు, కష్టపడి సాధిస్తున్నావు. అలాగే మీ నాన్నగారి విషయంలో కూడా కాస్త పెద్ద మనసు చేసుకుని ఆలోచించరా. ఎలాగో ఎక్కువ రోజులు బ్రతకరు, కనీసం పోయే ముందైనా మనతో ప్రశాంతంగా కలిసి ఉండనివ్వరా. ప్లీజ్ రా. పద, ఒక్కసారి మీ నాన్నగారు కనిపించరా. పిచ్చి మనిషి, సంతోషపడతారా. పద, రారా. ఏమండి, మన అబ్బాయి చూడండి. ఎక్కడున్నారైనా? మావి గారు. ఏమండి, ఏమండి, మావి గారు. ఏమండి, ఇక్కడ కూడా లేరే. సంజయ్ ఈయనేమైపోయినట్టు? అదే అతే నాకు అర్థం కావట్లేదు. ఏమండి, 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 మిమ్మల్ని ప్రతాప్ వచ్చాడండి. ఎక్కడున్నారు? ఏమండి, మావి గారు, మావి గారు. ఏమండి, ప్రతాప్ వచ్చాడండి. ఎక్కడున్నారు మీరు? ఏమండి?
అత్తయ్య కనిపించారా? లేదే, ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కనిపించలేదా? లేదత్తయ్య. అయ్యో, ఏరా నాన్నగారు కనిపించట్లేదంటే కొంచెమైనా బాధ టెన్షన్ లేదట్రా నీకు? ఇందాక ఫోన్లో ఆయనతో గట్టిగా మాట్లాడుంటావు, కోప్పడుంటావు, అందుకే చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు. మీ కారణంగానే వెళ్ళిపోయారు. అత్తయ్య, పైకి మెత్తగా కనిపిస్తాడే కాని నీ మొగుడు మొండోడే. వాడు అనుకున్నదే జరగాలి అనుకుంటాడు, జరిగేంత వరకు ఊరుకోడు. అమ్మా, సంతోషంగా ఉందా? ఇప్పుడు సంతోషంగా ఉందా? అత్తయ్య ఆవేశపడకండి. మావయ్య గారికి బ్రెయిన్ ఆఫ్ జబ్బు ఉంది కదా, మనం చూడనప్పుడు ఇంట్లో నుంచి తెలియకుండా వెళ్ళిపోయి ఉంటారు అంతే. ప్రతాప్, మావయ్య గారు ఇక్కడెక్కడో చుట్టుపక్కలే ఉండుంటారు, ఎక్కువ దూరం వెళ్ళుండరు. మనం వెతుకుదాం పదా. రా ప్రతాప్. నేను కూడా వస్తాను, ఆగండి రా. ఏమిటో ఆలోచిస్తున్నారు? మృణాలిని దేవి గురించి. రాజావారు అలా వెళ్ళిపోతారేంటి? మీ ఆలోచనలను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. కోపం వచ్చిందా? మనిద్దరి మధ్య ఆ రాక్షసి ఆలోచనల రూపంలో కూడా రాకూడదు. మాకిష్టం లేదు. కాదు, కూడదు, ఆమె గురించే ఆలోచిస్తాను అంటే చెప్పండి, మేము మీ పక్కనున్నాం. రాజావారు, కానీ మృణాల్ని ఏదో ఒక రోజు హవేలీకి తిరిగి వస్తుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటి? వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అంటే రాదనా? రాజావారు, ఒక విషయం సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పండి. రండి, అలా కూర్చోండి. మీకు మృణాల్ని దేవి మీద కోపం ఉండొచ్చు, కానీ అది సందీప్ మీద చూపించే అభిమానానికి అడ్డం రాకూడదు. ఏంటి మీరనేది? సందీప్ తన తల్లి కోసం తపన పడుతుంటే జాలిగా లేదా? బాధగా లేదా? అయ్యో అనిపించటం లేదా? కన్న తండ్రి నా బాధను పంచుకోవటం లేదే అని సందీప్ ఫీలవటంలో తప్పే ఉంది. అతను మనందరి మీద కోపం పెంచుకోవటంలో తప్పే ఉంది. కనీసం మనస్ఫూర్తిగా సందీప్ని ఓదార్చొచ్చు కదా. మనసు నిండా మృణాల్ని మీద అసహ్యాన్ని నింపుకొని సందీప్ గారిని ఎలా ఓదారుస్తాం? ఎవరి తృప్తి కోసమో మనసు చంపుకొని మాయమాటలు చెప్పలేం. ఐ హేట్ హిపోక్రసీ. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? చివరకు సందీప్ రూప ప్రియాంకల మీద కూడా కసి పెంచుకున్నాడు. అయినా బంగారు తల్లులు
సందీప్ని ఓపిగ్గా భరిస్తున్నారు. ఆ ఓపికి కారణం రూప ప్రియాంక గార్ల మధ్య ఉన్న అగ్రిమెంట్. అగ్రిమెంటా? అగ్రిమెంట్ ఏంటి? ప్రస్తుతం కోడళ్ళిద్దరూ ప్రెగ్నెంట్స్గా ఉన్నారు. డెలివరీ ఎప్పుడా అని ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. అవును, పుట్టే బిడ్డలు వాళ్ల తలరాతల్ని మారుస్తారని ఆశగా ఉంటుంది కదా మరి. నిజమే, తిరగరాస్తారు. మంచికో చెడుకో ఎవరికి తెలుసు? అదేంటి రాజావారు అలా అంటున్నారు? వాళ్ల మధ్య అగ్రిమెంట్ ప్రకారం ఎవరైతే ముందు బిడ్డను కంటారో వాళ్ళు ఆ బిడ్డను సందీప్ గారికి అప్పగించి హవేలీ వదిలి వెళ్ళిపోవాలి. రాజావారు, ఏంటి మీరనేది? సందీప్ గారు ఆ బిడ్డను డీల్ ప్రకారం సంజయ్ గారికి అప్పగిస్తారు. బిడ్డను సంధ్యకు అప్పగించడం సరే, బానే ఉంది. కానీ ముందుగా బిడ్డను కన్నవాళ్లు హవేలీ వదిలి వెళ్ళిపోవడం ఎందుకు? అదే వాళ్ల త్యాగాలకు పరాకాష్ఠ. రూప ప్రియాంక గారు ఒకరి సంతోషాన్ని ఒకరి కోరుకుని ఒకరి కోసం ఒకరు త్యాగాలకు సిద్ధపడ్డారు. మరి ఇంతవరకు ఈ అగ్రిమెంట్ గురించి నాకెందుకు చెప్పలేదు? రూపా, ప్రియాంక! మాధురి గారు, వాళ్ళనెందుకు పిలుస్తున్నారు? మీరాగండి రాజావారు. రూపా, ప్రియాంక! అది కాదు మాధురి గారు, ఇప్పుడు వాళ్లతో పిలిచారా అత్తయ్య? అవును, మీతో అర్జెంటుగా ఒక అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. కాదనకూడదు. ఈ అత్తయ్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకొని తీరాలి. ఇది రిక్వెస్ట్ కాదు, హవేలీ మహారాణిగా నా ఆర్డర్. ఏ అగ్రిమెంట్ గురించి అత్తయ్య? మీ డెలివరీ అయ్యాక కూడా మీ ఇద్దరూ హవేలీలోనే సందీప్తోనే ఉండాలి అన్న అగ్రిమెంట్. అదేలా కుదురుతుంది అత్తయ్య? కుదరాలి, అందుకే అగ్రిమెంట్ చేసుకుందాము అంటున్నాను. అత్తయ్య, అది మా ఇద్దరి మధ్య. తెలుసు, అన్నీ తెలుసు. అర్థం లేని మీ అగ్రిమెంట్తో నాకు సంబంధం లేదు. అత్తయ్య, మాది అర్థం లేని అగ్రిమెంట్ కాదు. భర్తను వదిలేసి హవేలీ వదిలి వెళ్లాలనుకోవటం అర్థం లేని పని కాదా? ఇద్దరిలో ఒకరం సందీప్తో ఉంటున్నాం కదా. ఏ రెండో వారు సందీప్కి భార్య కాదా? ఈ కుటుంబంలో మనిషి కాదా? ఇక్కడి కష్ట సుఖాలతో పనిలేదా? అలాంటప్పుడు సందీప్తో తాళెందుకు కట్టించుకున్నట్టు? జరిగిపోయిన మా పెళ్లిళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించే ఓపిక లేదు. అంటే ఆ పెళ్లిళ్ళకి విలువ లేదా? పెళ్లికి విలువ ఉంది కానీ మాకే విలువ లేకుండా పోయింది. మరి అలాంటప్పుడు ప్రెగ్నెంట్ ఎందుకయ్యారు? ఎవరికోసం అయ్యారు? సందీప్కి మేమంటే విలువ లేదు కానీ మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం ఉంది, ఆపేక్ష ఉంది, విలువ ఉంది. అవునత్తయ్య, అందుకే ఒకరి సంతోషాన్ని ఒకరం కోరుకుంటున్నాం, ఒకరి కోసం ఒకరం త్యాగం చేసుకుంటున్నాం. అందుకే ఇలా అగ్రిమెంట్కొచ్చాం. మీ అభిమానాలు చాలా గొప్పవమ్మా. కానీ మీరు మీ గురించి మాత్రమే ఆలోచించుకుంటే అది స్వార్థమవుతుంది. సందీప్ గురించి కూడా ఆలోచించండి. సందీప్కి ఇప్పుడొచ్చిన లోటే ఉందని, అయినా అతనికి కావలసింది తల్లి కాని భార్యలు కాదు. నిజమే, సందీప్కి వాళ్ళమ్మంటే ప్రాణం. ఆ అభిమానం వేరే ఎవరిని దగ్గరకు రానివ్వడం లేదు. అలా అని మీరంటే సందీప్కి ఇష్టం లేదని అనుకోవద్దు. వాళ్ళమ్మని రక్షించుకోవడానికి, సందీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి బిడ్డ అవసరమై మాతో లేని ప్రేమ నటించి దగ్గరైనట్టు నాటకమాడాడే తప్పితే సందీప్కి మేమంటే ఏమాత్రం ప్రేమ లేదు. అవును,
కావాలంటే సందీప్ని పిలిచి మా ముందే ఈ విషయం అడగొచ్చు. అది కాదమ్మా, ఈరోజు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. ఎప్పటికీ పరిస్థితి ఇలాగే ఉండదు కదా. బంధాన్ని తెంపుకుపోతే ఎప్పటికీ దగ్గరవ్వలేరు. మీరు కూడా చెప్పండి రాజావారు. నా మెళ్ళో తాళి కట్టినా మీతో కలిసుండే అదృష్టం నాకెప్పటికో గానీ రాలేదు. అప్పటి వరకు ఓపిక ఎదురు చూస్తున్నానా లేదా? బంధాన్ని తెంచుకోలేదు కదా. అంతేనా? నా మాటకు విలువివ్వరా? మా ఉద్దేశం అది కాదత్తయ్య. మాధురి గారు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించండి. మీ డెలివరీకి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. మీకు సందీప్ అవసరం లేకపోయినా సందీప్కి హవేలీకి మీ అవసరం ఉందమ్మా. దేవుడు నన్ను అర్ధాయుష్కురాల్ని చేశాడు. డెలివరీ వరకు బతికే అదృష్టం నాకుంటే పక్క నుండి మీ మంచి చెడ్డల్ని చూసుకునేదాన్ని, మీరు విడిపోకుండా అడ్డుపడేదాన్ని. అది కుదరదు కాబట్టి ఈరోజు మిమ్మల్ని బతమాలుతున్నాను, మాట ఇమ్మంటున్నాను. దయచేసి కాదనకండమ్మా. అత్తయ్య, మీరంటే మా గౌరవం, అభిమానం. మీరు కూడా దయచేసి మా ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ని అర్థం చేసుకుని గౌరవించండి. అవునత్తయ్య, నా మాట కూడా అదే. మీ మాటను కాదన్నందుకు దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. ప్రశాంతంగా ఆలోచిస్తే మా అగ్రిమెంట్ సరైనదే అని మీరే ఒప్పుకుంటారు. అవునత్తయ్య, ఇక ఈ విషయం డిస్కస్ చేయొద్దు, వదిలేద్దాం. సారీ అత్తయ్య. రాజావారు, వాళ్ళకి చెప్పండి. అవి గాయపడ్డ మనసులు ఒక్కసారిగా గాయాన్ని మరిచిపోలేవు. మీరు బాధపడకండి. లాక్ తీసుందేంటి? హాయ్ శశి. ఎంతసేపు అయింది వచ్చి? చిన్న పని నుండి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఫోన్ చేద్దాం అనుకున్నాను, డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆగిపోయాను. సో వాట్సాప్ ఏమంటాడు సూర్య? అర్థం చేసుకున్నాడా? నీ లవ్ని యాక్సెప్ట్ చేశాడా? ప్రేమ నాకు ఇలాగే ఉంటుంది. ప్రేమ పెళ్లిగా మారే వరకు కొన్ని టెన్షన్స్, జర్కులు, అలకలు, అపార్థాలు, బతిమాలుకోటాలు, బెదిరించటాలు క్వైట్ కామన్. ఇన్ఫ్యాక్ట్ వీటిని ఎంజాయ్ చేయాలి కూడా, తప్పదు. ఇప్పుడు రిలీఫ్గా ఉందా? ఆర్ యూ హ్యాపీ నౌ? శశిరేఖ, శశిరేఖ, ఈసారి కూడా సూర్య మాట వినలేదా? ఎందుకిలా మొండిగా బిహేవ్ చేస్తున్నాడు? ఏమొచ్చింది? దులిపేస్తాను.
అనేది రెండు మనసులకు సంబంధించిన విషయం. మూడో మనిషి ప్రమేయం ఉండకూడదు. నా తంటాలేవో నేను పడతాను. నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. హౌ లాంగ్? ఎంతకాలం ఇలా వెయిట్ చేస్తావు? కాలం కలిసి వచ్చేదాకా. అతనేదో మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడని నువ్వు కూడా ఇలా మూర్ఖంగా ఆలోచిస్తే ఎలా? ఏం చేయమంటారు? ప్రతిమాల కాలు పట్టుకుంటారన్నారు, అయినా కరగలేదు. సో అతని మనసులో నీ మీద ప్రేమ లేనట్లే. అలాంటప్పుడు నువ్వు ఎందుకు అంటపట్టావు? ఉంది. సూర్యకి నా మీద ప్రేమ ఉంది. అది అతని కళ్ళలో తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఎందుకింత పంతానికి పోతున్నాడు? ఇంతకు ముందు మీరే అన్నారుగా, ప్రేమలో ఇవన్నీ మామూలే అని. ఇంతకాలం సూర్య నాతో గడిపిన క్షణాల్ని తలుచుకుంటూ ఆశగా ఉన్నాను. ఇక ముందు అతను నా పక్కన లేని క్షణాలు గడపాలంటే కష్టమే. కానీ ఏం చేయను? రాసి పెట్టుంటే తప్పించుకోలేం కదా. పెద్దమ్మా, ఏమైపోయింది? పెద్దమ్మా